భారతదేశపు అత్యున్నత చట్టాల కోట నల్సార్ యూనివర్సిటీలో మునుపెన్నడూ చూడని అతిపెద్ద వివాదం రగిలింది. మన దేశంలో అత్యున్నత స్థానంలో ఉన్న భారత ప్రధాన న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ సూర్యకాంత్ తమ కాన్వకేషన్ పట్టభద్రుల ఉత్సవానికి ముఖ్య అతిథిగా వద్దంటూ 450 మందికి పైగా లా విద్యార్థులు బహిరంగంగా లేఖ రాశారు. సాంప్రదాయం ప్రకారం ప్రతి ఏడాది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చేతుల మీదుగానే పట్టాలు ఇస్తారు. కానీ ఈసారి మాకు ఆయన చేతుల మీదుగా డిగ్రీలు వద్దు అని భీష్మించారు. అసలేం జరిగింది? దీనికి కారణం ఏంటి? జూలై 20న ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నీట్ అభ్యర్థులపై పోలీసుల లాఠీ చార్జ్ చేశారు. విద్యార్థులపై జరిగిన పోలీసుల దౌర్జన్యంపై సుప్రీంకోర్టు స్వయంగా విచారణ జరపాలని న్యాయవాదులు కోరగా, పోలీసు హింసకు సంబంధించిన వీడియోలు చూడటానికి మా వద్ద టైం లేదు అని కోర్టు సమయాన్ని వృధా చేయకండి చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని బెంచ్ వ్యాఖ్యానించింది. అంతేకాదు, విద్యార్థుల ఆందోళనలను ఉద్దేశించి ఆయన చేసిన కొన్ని ఘాటు వ్యాఖ్యలను నిరసిస్తూ, మేము ఇన్నాళ్లు నల్సార్లో చదువుకున్న రాజ్యాంగ విలువలకు సిజేఐ వ్యాఖ్యలకు అసలు పొంతన లేదు అని విద్యార్థులు గలమెత్తారు. లేఖ రాసింది కేవలం 70 మంది గ్రాడ్యుయేట్ విద్యార్థులే అనుకుంటే పొరపాటే. జూనియర్ బ్యాచ్లు కూడా జత కలవడంతో ఏకంగా 450 మందికి పైగా విద్యార్థులు వైస్ ఛాన్సలర్ కు, రిజిస్ట్రార్ కు ఘాటైన లేఖలు రాశారు. పౌరుల ప్రాథమిక హక్కులను, పోలీసులు చేసిన దౌర్జన్యాలను పట్టించుకొని వ్యక్తి చేతుల మీదుగా మేము డిగ్రీలు తీసుకోలేము, కాన్వకేషన్ అనేది మా రాజ్యాంగ ఆత్మగౌరవానికి ప్రతీక అని తేల్చి చెప్పేశారు. దీంతో ఏం చెయ్యాలో పాలుపోక నల్సార్ యాజమాన్యం కాన్వకేషన్ వేడుకనే రద్దు చేసే ఆలోచనలో పడిపోయింది. ఇది కేవలం ఒక కాన్వకేషన్ ఆహ్వానం వివాదం కాదు. రాజ్యాంగాన్ని, చట్టాలను లోతుగా అధ్యయనం చేసే భావి న్యాయవాదులది, జడ్జీలది. నేడు దేశంలో జరుగుతున్న పరిణామాలపై స్పందిస్తున్న తీరుకు ఇదొక గొప్ప నిదర్శనం. అధికారంలో ఎవరున్నా, అత్యున్నత పీఠంపై ఎవరు కూర్చున్నా రాజ్యాంగ హక్కులని ప్రశ్నించినప్పుడు నిశ్శబ్దంగా ఉండబోమని నల్సార్ విద్యార్థులు నిరూపించారు. టాటా ఇన్స్టిట్యూట్ ఇప్పటికే ఆందోళన భయంతో తమ కార్యక్రమాన్ని వాయిదా వేసుకోగా, ఇప్పుడు నల్సార్ వేదికగా పెద్ద తుఫానే రేగింది. దేశంలో అత్యున్నత న్యాయమూర్తిని ఇలా విద్యార్థులు నిలదీయడం ఇది సరైనదేనా? విద్యార్థులు లేవనెత్తిన రాజ్యాంగ ప్రశ్నకు సమాధానం ఏంటి? ఈ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. ఈ వీడియోను ప్రతి చట్ట ప్రేమికుడికి, ప్రతి విద్యార్థికి చేరేలాగా ద పాజిటివ్ సైడ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.